హాయ్ అభిషేక్ భయ్య, ఎలా ఉన్నారు? హాయ్ లక్ష్మణ్ గారు, బాగున్నారా? ఓకే, చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసాము. అవును. సో లాస్ట్ టైం మనం వీడియో చేసినాము ఛానల్లో. అండ్ చాలా ఓ, మందికి యా. చాలా యూజ్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ మీకు. యా, లుకింగ్ ఫార్వర్డ్. ఓకే. సో కానీ నేను ఈ రోజు మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేసింది ఎందుకంటే అసలు ఈ డెవాప్స్ పరిస్థితి ఏంటి, ఐటీ ఇండస్ట్రీలో ఎలా ఉంది, మార్కెట్ సిచ్యువేషన్ ఏంటని నాకైతే చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో ఒక్కొక్క ఓకే. ఎక్స్పర్ట్ ఒక్కోలా చెప్తున్నారు. బట్ నేనైతే మీ అవును. మీద ట్రస్ట్ చేసి మిమ్మల్ని మళ్ళీ ఇన్వైట్ చేశాను ఒకసారి. సో అసలు ఈ మార్కెట్ నేను రోజు న్యూస్ ఆర్టికల్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఫాలో అవుతున్నాను. ఈ డెవాప్స్ ప్లాట్ఫామ్ ఏంటి, అసలు మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీలో, అసలు ఓపెనింగ్స్ ఉన్నాయా లేదా, ఏంటి పరిస్థితి ఏంటి ఒకసారి చెప్పండి. షూర్. సో ఇప్పుడు ఆ, మనకి త్రూ అవుట్ వరల్డ్ చూసుకుంటే ఆ, బయటి కంట్రీస్ తో కంపేర్ చేస్తే ఇండియాలో ఇంకా యాక్చువల్ చాలా బెటర్ ఉందన్నట్టే చెప్పాలి. ఎందుకనంటే ఇప్పుడు మీరు యుఎస్, యూకే అక్కడెక్కడైనా చూస్తే దే ఆర్ ఇన్ సీరియస్ రెసిషన్. కానీ ఇండియాకి వచ్చేసరికి మీకు సిచ్యువేషన్ బెటర్. అండ్ ఈ ఇంపాక్ట్ అనేది ప్రతి స్ట్రీమ్ మీద ఉంది. డెవాప్స్ మీద ఇంపాక్ట్ ఉంది, జావా డెవలప్ మీద ఇంపాక్ట్ ఉంది, ఫుల్ స్టాక్ మీద ఇంపాక్ట్ ఉంది, ప్రతి దాని మీద ఇంపాక్ట్ ఉంది. అండ్ డెఫినెట్ గా డెవాప్స్ అండ్ క్లౌడ్ మీద కూడా ఇంపాక్ట్ ఉంది. సో ఇంపాక్ట్ అనేది వారికి బేసిక్ గా నెంబర్ ఆఫ్ కంపెనీస్ రిక్రూట్మెంట్ లో తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీరు కోవిడ్ టైంలో చూసుకుంటే ప్రతి కంపెనీ ఎవ్రీ కంపెనీ వాజ్ రిక్రూటింగ్. ఇప్పుడు వచ్చేసరికి ఆ ఓవర్ రిక్రూటింగ్ కి ప్లస్ మార్కెట్ కున్న సిచ్యువేషన్ బట్టి పీపుల్ రిక్రూట్మెంట్ అనేది తగ్గిపోయింది. సో ప్రీవియస్ గా ఒక 10 మెంబర్స్ ని ఒక కంపెనీ హైర్ చేసుకుంటే డెవాప్స్ క్లౌడ్ లో ఇప్పుడు అది 2 or 3కి వచ్చేసింది. సో దానివల్ల ఏమైందంటే ఇట్స్ ఏ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్. ఎవరైతే చాలా స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే రిక్రూట్మెంట్ లోకి సెలెక్షన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఓకే. అంటే ఇప్పుడు ఏదన్నా సర్టిఫికేషన్స్ చేసి ఆ రెలవెంట్ కోర్స్ సంబంధించిన టెక్నాలజీ సంబంధించిన సర్టిఫికేషన్స్ చేస్తే ఏమన్నా యూజ్ ఉందంటారా కంపేర్ టు అదర్ పీపుల్? సో నేను డెవాప్స్ అండ్ క్లౌడ్ గురించి మాత్రమే మాట్లాడతా. డెవాప్స్ అండ్ క్లౌడ్ లో సర్టిఫికేషన్స్ అనేవి జాబ్ పర్పస్ అంత క్రూషియల్ కాదు. సో ఈ దీంట్లో ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కలా ఉండొచ్చు. నేను 10 years నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నా. అండ్ ఈవెన్ ఇప్పుడు మీరు ఇట్లాంటి ఎప్పుడైనా డౌట్స్ వచ్చినప్పుడు సింపుల్ గా లింక్డ్ఇన్కి వెళ్ళి అక్కడ ఒక 10 జాబ్ డిస్క్రిప్షన్స్ ఓపెన్ చేయండి. దాంట్లో మ్యాండేటరీ ఫీల్డ్స్ చూసుకోండి. ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఈ డౌట్ వచ్చిందో సర్టిఫికేషన్స్ ఇంపార్టెంటా, కుబర్నెటిస్ ఇంపార్టెంటా, జస్ట్ లింక్డ్ఇన్కి వెళ్ళి ఒక 10 జాబ్ డిస్క్రిప్షన్స్ లో ఎంతమంది సర్టిఫికేషన్స్ మ్యాండేటరీ అని అడుగుతుందని చూడండి. మీరు చూస్తే ఎట్ ద మోస్ట్ 1 or 2 కూడా ఉండకపోవచ్చు. దాని కారణం ఏంటి అని అంటే ఈ ఫీల్డ్ లో లైక్ డెవాప్స్ అండ్ క్లౌడ్ లో సర్టిఫికేషన్స్ అనేవి ఇంకా రిక్రూటర్స్ మ్యాండేటరీ థింగ్ లా తీసుకోలేదు. ఇప్పుడు మీరు సేల్స్ ఫోర్స్, ఎస్ఏపి అట్లాంటి స్ట్రీమ్ లోకి వెళ్తే అక్కడ వాళ్ళకి సర్టిఫికేషన్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. కానీ డెవాప్స్ అండ్ క్లౌడ్ లో సర్టిఫికేషన్స్ అనేవి నాట్ మస్ట్ హ్యావ్, గుడ్ టు హ్యావ్ అనుకోవచ్చు. అంటే హోల్ కాన్సెప్ట్ కూడా ఈ సర్టిఫికేషన్స్ ఎలా వచ్చింది అని అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో మీరు చూస్తే క్లయింట్ కి ఎప్పుడైతే మీరు ఒక రిసోర్స్ ఇచ్చినప్పుడు క్లయింట్ బేసిక్ గా చెక్ చేస్తాడు అన్నట్టు. ఓకే, నువ్వు నాకు ఒక రిసోర్స్ ఇస్తున్నావు, నాకు నమ్మకం ఏంటి. అప్పుడు ఈ ఆర్గనైజేషన్ ఎవరైతే సర్వీసెస్ కంపెనీ క్లయింట్ కి ఇచ్చినప్పుడు అరే ఈ నేను ఇచ్చే రిసోర్స్ ఈ సర్టిఫికేషన్ చేసిండు. సో అప్పుడు అదో ట్రస్ట్ ఫ్యాక్టర్. సో ఎప్పుడైతే మీరు జాబ్ తీసుకునే స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రం డెవాప్స్ అండ్ క్లౌడ్ లో సర్టిఫికేషన్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ. ఉంటే ఒక 1-2% ఆర్ 5-6% మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో. బట్ మ్యాండేటరీ అయితే కాదు. ఏ సర్టిఫికేషన్ అయినా మ్యాండేటరీ కాదు ఇప్పుడున్న స్టేజ్ లో. ఓకే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం నాకు ఒక క్వశ్చన్ అయితే రోజు డౌట్ వస్తూనే ఉంది. అది ఏంటంటే ఇప్పుడు డెవాప్స్ కి సంబంధించి ఫ్రెషర్స్ కి అండ్ ఫ్రెషర్ గా ట్రై చేయడానికి ఛాన్స్ ఉందా, లేకపోతే ఎక్స్పీరియన్స్ పీపుల్ కి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా ఒకసారి చెప్పండి. మీరు నన్ను అన్ని టఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. యా. సో ఇప్పుడు బేసిక్ గా ఫ్రెషర్స్ సిచ్యువేషన్ కి వస్తే మీరు డెవాప్స్ అండ్ క్లౌడ్ ఒకసారి పక్కన పెడదాం. ఓకే. సో ఫ్రెషర్స్ కి ఏంటి అని అంటే ఈ 2023 ఇంపాక్ట్ అనేది పాపం అందరికన్నా ఎక్కువ ఫ్రెషర్స్ మీద పడ్డది. టు బి వెరీ హానెస్ట్, పాపం 2023 ఫ్రెషర్స్ కి వీ షుడ్ సే వన్ ఆఫ్ ద వర్స్ట్ టైమ్స్. లాస్ట్ 7-8 years నేను చూసినంత వరకు ఏ ఇయర్ కి ఇంత ఇంపాక్ట్ లేదు. మేబీ 2008-9 లో వాళ్ళకి ఎవరికైతే ఇంపాక్ట్ ఉందో ఇప్పుడు సేమ్ ఇంపాక్ట్ ఈ 2023 ఫ్రెషర్స్ చూస్తున్నారు. సో దాని వల్ల ఏమైపోయిందంటే పాపం వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వల్ల అరే ఈ స్ట్రీమ్ లో ఓపెనింగ్స్ లేవని ఇంకో స్ట్రీమ్కి వెళ్ళడం, అక్కడ కూడా ఓపెనింగ్స్ లేవని తెలుసుకొని మళ్ళీ ఇంకో దానికి వెళ్ళడం. నేనేమంటున్నా, ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెషర్, అన్ని స్ట్రీమ్స్ లో సిచ్యువేషన్
ఒకేలా ఉంది. అక్కడ ఎక్కడ మార్కెట్ లో ఫ్రెషర్స్ ని ఎక్కువ రిక్రూట్ చేసుకుంటలేరు. సో మీరు ఏం చేయాలి అని అంటే ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఒక దాని మీద రిస్ట్రిక్ట్ అయి ఉండండి. వెన్ మార్కెట్ గెట్స్ బెటర్, ఇట్ విల్ గెట్ బెటర్ ఫర్ ఎవ్రీథింగ్. అప్పటి వరకు స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. అప్పుడప్పుడు రేర్ గా ఫ్రెషర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది, జరగట్లే అని ఏమీ లేదు. ఇప్పుడు మన ఛానల్లో చాలా మంది ఫ్రెషర్ సబ్స్క్రైబర్స్ కూడా జాబ్స్ వస్తున్నాయి. కాకపోతే ఎక్స్పీరియన్స్ కి ఒక 9 మెంబర్స్కి వస్తే ఫ్రెషర్స్ కి 1-2 మెంబర్స్కి వస్తుంది. సో ఓకే. యాజ్ ఎ ఫ్రెషర్ ఇప్పుడు ఈ ఫ్రీ టైం ని మీరు మిస్యూజ్ చేసుకోకుండా జస్ట్ స్కిల్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ రైట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇట్ విల్ బి సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్. ఎవరికైతే ఎక్కువ నాలెడ్జ్ ఉందో వాళ్ళే సెలెక్ట్ అవుతారు. సో సిచ్యువేషన్ ఇప్పుడున్న వరకు యూ హ్యావ్ టు కీప్ ట్రైంగ్. ఫ్యూచర్ లో బెటర్ అయితే ఎక్కువ మందికి జాబ్ వస్తుంది. అదర్వైజ్ హూ ఎవర్ ఈస్ గుడ్ దే ఆర్ గెటింగ్ రిక్రూటెడ్. ఫ్రెషర్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఏ రోబోట్ వచ్చి నాతో అంటుంది, ఓకే. నేను ఈ డెవాప్స్ ని రీప్లేస్ చేస్తాను అంటుంది. మరి మీరేమంటారు? ఓకే. రోబోట్ అంటుందా? ఓకే. సో నేనేమంటున్నా అంటే మీరు టెక్నాలజీలో చాలా టైం నుంచి ఉన్నారు, నేను ఒక 10 years నుంచి ఉన్నా. సో దీన్ని మనం సింపుల్ గా అర్థం చేసుకున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. మేబీ మీరు నేను ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పుడు ఇప్పుడు మనకు ఉన్నంత టెక్నాలజీ లేదు. వి అవును. లైక్ ఒక మనకన్నా ఒక 5 years బ్యాక్ వెళ్తే వాళ్ళు నోట్ ప్యాడ్ లో కోడింగ్ రాస్తారు. మనం వచ్చినప్పుడు ఐడియాస్ ఉన్నాయి, కానీ ఇంత ఇంటెలిజెంట్ లేవు. ఇప్పుడు మీరు గిట్ హబ్ కోపైలట్కి వెళ్ళినా లేకపోతే ఇంటెలిజే విఎస్ కోడ్ లో అడ్వాన్స్ ఐడియాస్ వచ్చినాయి. మీరు కొంచెం కోడ్ రాస్తే అది మీకు ఎక్స్టెన్షన్ ఇస్తుంది, ఆటో కోడ్ జనరేటర్ ఇస్తుంది, రైట్? సో ఓకే. ఇప్పుడు దట్ డజంట్ మీన్ ఐటీ జాబ్స్ అన్ని వెళ్ళిపోయినాయి అని. బెటర్ అయింది. ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ లో కోడ్ రాసిన దానికన్నా ఐడిలో ఇంకా బెటర్ రాస్తా. ఫ్యూచర్ లో ఏఐతో ఇంకా బెటర్ రాస్తా, రైట్? ఇప్పుడు స్విగ్గీ ఓకే. జొమాటో లాంటి అప్లికేషన్స్, స్విగ్గీ జొమాటో లాంటి అప్లికేషన్స్ 10 year బ్యాక్ ఎవరైనా రాయాలి అని అంటే డెఫినెట్ గా వాళ్ళు జస్ట్ అప్లికేషన్ రాయడానికి దే విల్ టేక్ ఇయర్స్. ఇప్పుడు ఏమైపోయింది, డెవలప్మెంట్ క్వాలిటీ పెరిగిపోయింది. స్విగ్గీ జొమాటో లాంటి అప్లికేషన్స్ నేను తక్కువ టైంలో రాయగలుగుతున్నా. ఫ్యూచర్ లో ఏఐ వచ్చినప్పుడు స్విగ్గీ జొమాటో కన్నా బెటర్ అప్లికేషన్స్ మనం రాస్తాం. కానీ ఈ టెక్నాలజీ ఎవరైతే రాస్తులో వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. వాట్ ఐ ఫీల్ పర్సనల్లీ, మనం ఏఐని యూజ్ చేసుకొని ఇంకా బెటర్ అప్లికేషన్స్ రాస్తాం. ఏఐ మన పార్ట్ ఆఫ్ డే అవుతుంది. ఓకే, రెగ్యులేషన్స్ ఏమన్నా వస్తే మనం చెప్పలేం. ఇప్పుడు కొన్ని కొన్ని టెక్నాలజీస్ మీద గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అనేటివి అప్లై అవుతాయి. ఏఐకి పాజిటివ్ సైడ్స్ ఉన్నాయి, డౌన్ సైడ్స్ ఉన్నాయి. ఫ్యూచర్ లో ఏఐ మీద ఏమైనా క్రిటికల్ రెగ్యులేషన్స్ వస్తాయా? అసలు ఏఐని మనం అనుకున్నంత ఎవరు యూజ్ చేయలేకపోతారా? యూ నెవర్ నో. పీపుల్ ఆల్వేస్ కీప్ టాకింగ్ అబౌట్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఏఐ. కానీ దానికి చాలా డౌన్ సైడ్ కూడా ఉంది. హ్యాకర్స్ ఏఐని యూజ్ చేస్తే వరస్ట్ కేసెస్ కూడా అవుతాయి. సో అవును. అంత దూరం ఆలోచించకండి. బేసిక్ గా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీరు ఉన్నప్పుడు మీరు మీ దాని మీద ఫోకస్ చేయండి. ఫ్యూచర్ నెక్స్ట్ 5 years 10 years అన్ప్రెడిక్టబుల్. ఏది ఎలా పోయేది ఎవరికి తెలియదు. సో జస్ట్ గో విత్ ద ఫ్లో. ఫ్యూచర్ లో జనరేటివ్ ఏఐ కనుక బాగా పికప్ అయితే అది కూడా నేర్చుకుంటాం. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్స్ కొంచెం నేర్చుకొని ఇంకా బెటర్ డెవాప్స్ రాస్తాం. జావా డెవలపర్స్ ఇంకా బెటర్ జావా డెవలప్మెంట్ చేస్తారు. సో అంత ఎక్కువ ఆలోచించకండి. బేసికల్లీ దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. సో ఈ ఏఏ వస్తే డెవాప్స్ వాళ్ళు ఎలాంటి స్కిల్స్, అంటే ఏఐ వల్ల ఎలాంటి టాస్క్ కంప్లీట్ చేయబోతుంది అది? అంటే కొన్ని బేసిక్ టాస్క్ అయినా కంప్లీట్ చేస్తుంది కదా. సో చేస్తుంది. ఎలాంటి టాస్క్ అది చేయగలదు? అవి కొన్ని ఫ్యూ యా, పాయింట్స్ చెప్పండి కొంచెం. నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. నేను యాక్చువల్ కొన్ని ఏఐ డెవాప్స్ ఇప్పుడు ఎర్లీ స్టేజ్ లో ఉన్నాయి అవి అప్లికేషన్స్. కానీ బికాజ్ మనం కంటెంట్ క్రియేటర్స్ కాబట్టి పీపుల్ మనల్ని అప్రోచ్ అవుతారు కదా. సో అట్లా నేను వాళ్ళ బీటా వర్షన్స్ యూజ్ చేశా. అండ్ అవి ఎట్లాంటి టాస్క్ ఆటోమేట్ చేస్తాయి అని అంటే జనరల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ లో నేను ఒక రిసోర్స్ క్రియేట్ చేయాలనుకోండి. ఇప్పుడు నేను ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ యూజ్ చేసి ఆ రిసోర్స్ క్రియేట్ చేస్తాను, లేకపోతే టెరాఫామ్ యూజ్ చేసి సింపుల్ రిసోర్స్ అయితే మనం క్రియేట్ చేస్తాం. కాంప్లెక్స్ అయితే మనం ఫస్ట్ దానికి ఆర్కిటెక్చర్ డిజైన్ చేయాలి. ఆర్కిటెక్చర్ డిజైన్ చేసిన తర్వాత ఒక్కొక్క కాంపోనెంట్ ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి చూసుకోవాలి. అంత కాంప్లెక్స్ థింగ్స్ ఇప్పుడు ఏఐ క్యాపబిలిటీ లేదు. సింపుల్ థింగ్స్ లైక్ ఒక S3 బకెట్ క్రియేట్ చేయాలి. సింపుల్, నేను ఏడబ్ల్యూఎస్ ఒక చిన్న సిఎల్ఐ కమాండ్ రన్ చేస్తా, ఏఐ ఆ టాస్క్ ని ఇప్పుడు ఈజీగా చేయగలుగుతుంది. ఓకే. కానీ కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్ డిజైన్ కాన్ఫిగరేషన్స్ మనం కాస్ట్ ని దృష్టిలో పెట్టుకొని చేయాలి, అవి మనం ఏఐకి ఇవ్వలేం. ఇప్పుడున్న ఏఐ ప్రకారం అయితే వాటికి అంత క్యాపబిలిటీ లేదు, మనం వాటిని నమ్ముకోలేం. ఓకే బాయ్. సో ఫ్యూచర్ లో, సో ప్రజెంట్ కానీ అండ్ ఫ్యూచర్ లో కానీ
సో ప్రజెంట్ ఏమేమన్నా డిమాండ్ అంటే లైక్ ఏడబ్ల్యూఎస్ అని, అజూర్ అని, జీసీపీ అని ఉన్నాయి. ఉమ్, సో అవును. ఇవే కంటిన్యూ అవుతాయా, ఆర్ ఉమ్, ఏ వచ్చిన తర్వాత వీటిలోంచి ఏదన్నా ఓకే. డౌన్ అయిపోయి ఇంకోటి ఏదన్నా అలాగా ఉమ్, జరగడానికి ఛాన్స్ ఉందంటారా? ఉమ్, ఓకే. సో ఇప్పుడున్న పాయింట్ లో అయితే యాక్చువల్లీ ముగ్గురు చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హెవీలీ ఇన్వెస్టింగ్ ఇన్ ఏఐ. ఏడబ్ల్యూఎస్ కి వస్తే బెడ్ రాక్ వచ్చింది. ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ కి వస్తే మీకు తెలిసిందే, వాళ్ళు ఓపెన్ ఏఐ మీద చాలా ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రు. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో దే ఆర్ లైక్ ఒక వింగ్ ని, ఓపెన్ ఏఐని మెయిన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుందామని కూడా చూసారు. అది అవ్వలేదు. మళ్ళీ శామ్ ఆల్ట్మన్ బయటికి వెళ్ళిపోయాడు. బట్ మైక్రోసాఫ్ట్, గూగుల్, ఏడబ్ల్యూఎస్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హెవీలీ ఇన్వెస్టింగ్ ఇన్ ఏఐ. సో నాకు తెలిసి ఫ్యూచర్ ఎలా టర్న్అవుట్ అవుతుంది అని అంటే, మేబీ మైక్రోసాఫ్ట్ మైట్ ప్లే మోర్ రోల్ ఇన్ ద ఏఐ. నాకు ఇప్పుడున్న అండర్స్టాండింగ్ ప్రకారం, నేను చూస్తున్న దాన్ని బట్టి ఎలా అవుతుంది అనేది ఎవరికి తెలియదు. బట్ అజ్యూర్ వచ్చేసరికి ఐ థింక్ దే మైట్ ప్లే మోర్ ఇన్ ద ఏఐ, బికాస్ ఓపెన్ ఏఐ నుంచి బాగా బ్యాకప్ ఉంది వాళ్ళకి. అండ్ ఓకే. ఫస్ట్ నుంచి దే ఆర్ డూయింగ్ ఇట్. సో మైక్రోసాఫ్ట్ అజ్యూర్ కి కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అండ్ జాబ్ ఓకే. పొజిషన్ కి వచ్చేసరికి ఇప్పుడున్న మార్కెట్ లో ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, ఈ రెండింటికి మంచి మార్కెట్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం, ఓకే. ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్ అనేది చాలా తక్కువనే కాబట్టి. సో ఈ రెజ్యూమ్ అవును. ప్రిపరేషన్ అనేది ఏమైనా ఇంపాక్ట్ ఉందా? మంచి రెజ్యూమ్ కానీ ప్రిపేర్ చేసుకోకపోతే సో షార్ట్ లిస్ట్ అవడం కష్టంగా ఉంటుందా? సో ఈ డెవాప్స్ హండ్రెడ్ సంబంధించి పర్సెంట్ మీరు ఎలా చెప్తారు? 100% ఉంటుంది. ఇప్పుడు మీరే రిక్రూటర్ అనుకోండి, లక్ష్మణ్ గారు. నేను ఒక మ్మ్. 1000 ప్రొఫైల్స్ మీకు పంపించిన. ఓకే. ఆబ్వియస్ గా ఇప్పుడు రిక్రూటర్స్ కి మంచి డిమాండ్ ఉంది. సో వాళ్ళకి డైలీ ఓ- చాలా ప్రొఫైల్స్ వస్తున్నాయి. సో మ్మ్. లెట్స్ మీరు రిక్రూటర్, మీ దగ్గర ఒక్క ఓపెనింగ్ ఉంటే 1000 ఫ్రెషర్స్ ఇప్పుడు ఇవాళనే పంపుతారు మీకు ప్రొఫైల్. ఓకే. మీరు ఓకే. ఈటీఎస్ వాడండి, ఏం వాడండి, ఫస్ట్ అయితే మీ దగ్గరికి ప్రొఫైల్స్ వస్తాయి. రైట్. మ్మ్. ఇప్పుడు ఈ మ్మ్. వచ్చిన ప్రొఫైల్స్ ని మీరు షార్ట్ లిస్ట్ చేయాలి అని అంటే ఆబ్వియస్ గా మీరు ఏం చూస్తారు? మంచి ప్రొఫైల్ నే తీసుకుంటారు. ఒక్క పొజిషన్ ఉన్నప్పుడు మీరు 1000 మెంబర్స్ అయితే ఇంటర్వ్యూ చేయరు. మాక్సిమం ఒక 20-25 మెంబర్స్ ని చేస్తారు కావచ్చు. ఆ Yeah. 20-25 మెంబర్స్ ని ఐడెంటిఫై చేసేది రెజ్యూమే. ఓకే. సో ఓకే. అందుకే నేను ఎప్పుడు ఏం స్ట్రెస్ చేస్తా అంటే, మీరు రెజ్యూమే ప్రిపేర్ చేసినప్పుడు మీరు చెక్ చేసుకోండి. మీరు నౌకరీలో ఇవాళ రెజ్యూమే పెడితే అనలిటిక్స్ క్లియర్ గా ఉంటాయి. లింక్డ్ఇన్ లో ప్రొఫైల్ పెడితే అనలిటిక్స్ క్లియర్ గా ఉంటాయి. ఒకవేళ మీ ప్రొఫైల్ కి అనలిటిక్స్ రావట్లేదు అని అంటే మీ ప్రొఫైల్ బాగాలేనట్టు. రైట్. ఓకే. కాల్ తర్వాత ఫస్ట్ అనలిటిక్స్ అంటే రిక్రూటర్ అసలు మీ ప్రొఫైల్ ని చూస్తుండా, అది కూడా ఇంపార్టెంట్ కదా. ఒకవేళ చూస్తుండు, కాల్ వస్తుందా లేదా, దాన్ని బట్టి అనలిటిక్స్ చేంజ్ చేయండి. మార్కెట్లో ఫ్రెషర్స్ గురించి ఇప్పుడు నన్ను అడిగితే, మంచి ప్రాజెక్ట్స్ చేసి పెట్టిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటున్నాయి. ఫ్రెషర్స్ కి ఎక్స్పీరియన్స్ అనుకోండి, మెయిన్ గా కీవర్డ్స్ మీద ప్రొఫైల్ మ్యాచింగ్ అనేది జరుగుతుంది. బికాస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ప్రాజెక్ట్స్ అని అంటే మనం కంపెనీలో పనిచేసే ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ కి వచ్చేసరికి వాళ్ళు కీవర్డ్ చూస్తున్నారు. ఓకే, కుబర్నెటిస్ ఉందా, మార్కెట్ లో ట్రెండింగ్ అయ్యేటివి అన్నీ ఉన్నాయా, వాళ్ళ టాస్క్ ఎలా ఉన్నాయి. బట్ ఫ్రెషర్స్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీరు అవి తీసుకొని పెట్టుకోండి, బాగా యూజ్ అవుతుంది. ఓకే. సో మేజర్ గా నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏమంటారు? షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఎలాంటి డెవాప్ స్కిల్స్ ని మేజర్ గా ఆ రెజ్యూమ్ లో స్పెసిఫై చేయాల్సి వస్తుంది? ఏం నేర్చుకోవాలి అండ్ ఏది ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎక్కువగా? ఓకే. సో నేను టూ మచ్ చెప్పి కన్ఫ్యూజ్ చాలా లిమిటెడే చెప్తా. ఆ, ఇప్పుడు మీకున్న టెక్నాలజీలో ఆర్ ఇప్పుడున్న మార్కెట్లో టెరాఫామ్ చాలా ఇంపార్టెంట్. కుబర్నెటిస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆబ్వియస్ గా కుబర్నెటిస్ అంటే మీకు కంటైనర్స్ మీద ఐడియా ఉండాలి, డాకర్ మీద ఐడియా ఉండాలి. తర్వాత ఒక క్లౌడ్ ప్రొవైడర్, ఏడబ్ల్యూఎస్ ఆర్ అజర్. నేనైతే పర్సనల్ గా జీసీపీ అంత రికమెండ్ చేయను. ఎందుకనంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ యూజింగ్ జీసీపీ అనేది తక్కువ. ఇప్పుడు ఆ కంపెనీస్ రిక్రూట్మెంట్ ప్రొఫైల్ ఉండి, వాళ్ళకి రిక్రూట్మెంట్ ఆపర్చునిటీ ఉండి, ఆ ఆపర్చునిటీ కోసం మీరు వెయిట్ చేసి, ఇట్ విల్ టేక్ టైం. సో జీసీపీ నేనేమి తక్కువ అనట్లేదు, బట్ ఏడబ్ల్యూఎస్ ఆర్ అజూర్ ని ఎక్కువ ప్రిఫర్ చేయండి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. కుబర్నెటిస్, టెరాఫామ్, ఆన్సిబుల్, వీటి మీద ఫోకస్ చేస్తే మీకు ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఎట్ దిస్ పాయింట్. ఓకే. స్క్రిప్టింగ్ ఒకటి పెట్టుకోండి, షెల్ స్క్రిప్టింగ్, పైథాన్ స్క్రిప్టింగ్ ఒకటి పెట్టుకోండి. ఓకే. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది రికమెండ్ చేస్తారు? పైథాన్ ఆర్ జావా ఆర్ జావా స్క్రిప్ట్ అది? లేదు, డెవాప్స్ ఇంజనీర్స్కి వచ్చేసరికి పైథాన్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అనంటే డెవాప్స్ లో ఆటోమేషన్ ఎక్కువ చేస్తాం. మనం ఏంటి ఓకే. అనంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లేకపోతే ఇలాంటివి ఎక్కువ రాయం యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. డిఎస్ఏ అంత ఓకే. దూరం కూడా వెళ్ళరు.
డెవాప్స్ ఇంజనీర్స్ మోస్ట్లీ స్క్రిప్టింగ్ కి వాడతారు. సో అక్కడ పైథాన్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. సెకండ్ వచ్చేసి గోలాంగ్, కానీ అది అవసరం లేదు ఇప్పుడు. పైథాన్ ఫోకస్ చేయండి. ఓకే. సో సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా నాన్ టెక్నికల్ జాబ్ చేస్తూ ఉన్నాను. సో నేను ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం కానీ ఆ ఫ్యూచర్ లో కానీ డెవాప్స్ లో స్విచ్ అవ్వచ్చా? ఇది రైట్ టైం టు స్విచ్ ఫ్రమ్ నాన్ టెక్నికల్ టు డెవాప్స్? ఓకే. సో చాలా మంది మన ఛానల్లో కూడా నాన్ ఐటీ వాళ్ళు, లేకపోతే నాన్ టెక్నికల్ వాళ్ళు, కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఈ క్వశ్చన్ అడుగుతానే ఉంటారు. నేను ఒకటి ఏం చెప్తానంటే, మీకు కెరియర్ గ్యాప్ ఉందనుకోండి, మీరు సింపుల్ ఒకటి ఆలోచించుకోండి. మీరు ఆల్రెడీ లాడర్ ఉంటే లాడర్ లో ఒక 2-3 స్టెప్స్ బిహైండే ఉన్నారు. ఓకే. ఇప్పుడు బీటెక్ లో లేకపోతే ఎవరైనా ఆల్రెడీ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి డెవాప్స్ ఆర్ క్లౌడ్ కి స్విచ్ చేద్దాం అనుకుంటే వాళ్ళు మీకన్నా ఒక 2-3 స్టెప్స్ ఎహెడ్ ఉన్నారు. సో మీరు ఏం చేయాలి అని అంటే, నాన్ టెక్నికల్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టండి. ఓకే. అది చూసి మీరు డిమోటివేట్ అవ్వకండి. ఆబ్వియస్ గా మీరు కంపీట్ చేసినప్పుడు మార్కెట్ లో యూ విల్ ఫైండ్ పీపుల్ బెటర్. కానీ దాన్ని మీరు పాజిటివ్ గా తీసుకొని మీరు ఏం చేయాలి అని అంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. ఇది డెవాప్స్ కైనా, జావాకైనా, పైథాన్ కైనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నాన్ టెక్నికల్, నాన్ ఐటీ ఉన్నప్పుడు మీరు ఒక 1 అవర్ ఎక్స్ట్రా ఎఫర్టే పెట్టాలి. పెట్టి దెన్ ఇఫ్ యూ ఫోకస్, రైట్ టైమే మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం. ఎందుకనంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఇంకా డిఫరెంట్ వెళ్ళొచ్చు, ఎవరికీ తెలియదు. ఫ్యూచర్లో ఏఐ వస్తే మార్కెట్ ఎటు వెళ్తుందో ఎవరికి తెలియదు. ఏఐ రాకుండా న్యూ టెక్నాలజీస్ వస్తే మార్కెట్ ఎటు వెళ్తుందో ఎవరికి తెలియదు. సో ఆ రిస్క్ తీసుకోకుంటే ఇప్పుడు 2024లో అందరూ ఏఐ అయితే ఇప్పుడు అందరూ నేర్చుకోవాల్సిందే ఒకవేళ వస్తే. సో రైట్ టైం ఎంటర్ అవ్వండి, కానీ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టండి. ఫైనల్ వర్డ్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, లక్ష్మణ్ గారు, మీ ఛానల్లో మీరు ప్రాపర్ గైడెన్స్ ఇట్లాంటి ఇచ్చే ఛానల్స్ తెలుగులో చాలా తక్కువ. నేను చూస్తా ఉంటా. ఎవ్రీ టైం మీరు ఇచ్చే గైడెన్స్, మార్కెట్ అప్ అయితే, మార్కెట్ డౌన్ అయితే ఏం చేయాలి. అండ్ మోస్ట్లీ నాకు మీ దగ్గర నచ్చింది ఏంటి అని అంటే, మీరు కొన్నిసార్లు ఎవరైతే స్టూడెంట్స్ లాస్ అయ్యారో దాన్ని మీరు ఫోకస్ చేసి, ఒకరికి ఇలా లాస్ జరిగింది, ఇలా రాంగ్ పాత్ లో వెళ్తే వాళ్ళకి రాంగ్ జరిగింది, సో మీరు ఆ స్టెప్ తీసుకోకండి అని, అలా ప్రాపర్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ అలాంటి వీడియోస్ చేసినందుకు. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, నేను అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని అడిగేశాను. ఓకే, ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే డెవాప్స్ ప్లాట్ఫామ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మన అభిషేక్ సార్ కూడా డెవాప్స్ సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఉంది. నాకు తెలిసి మీ అందరికి తెలిసే ఉంటుంది, అందరు ఫాలో అవుతుంటారు. ఓకే, తెలుగులో కానీ ఇంగ్లీష్ లో, తెలుగులో కాదు ఇంగ్లీష్ లోనే ఉంది యూట్యూబ్ ఛానల్. ఇంగ్లీష్ లో. ఓకే. సో మీరు ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే డెవాప్స్ ని, అది అజూర్ కావచ్చు, అజూర్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, అండ్ ఏడబ్ల్యూఎస్ ఆల్రెడీ ఉంది. సో మీరు ఫాలో అవ్వండి, ఒకసారి మీరు విజిట్ చేయండి. ఒకసారిగా మీరు చూసారంటే ఇంకా మళ్ళీ ఇంకా ఏ యూట్యూబ్ ఛానల్ కి, ఏ డెవాప్స్ యూట్యూబ్ ఛానల్ కి మళ్ళీ వెళ్ళదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇంకొకసారి మళ్ళీ మనం ఫ్యూచర్ లో అభిషేక్ సార్ తో మనం ఏదైనా డెవాప్స్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మనం ఒక పాడ్కాస్ట్ అయితే అరేంజ్ చేసుకుందాం, సెట్ చేద్దాం. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అభిషేక్. థ్యాంక్ యూ.